ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకున్న మెగా జాబ్ మేళా విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు సుమారు 25 కంపెనీల నుండి ప్రతినిధులు హాజరయ్యారని, వారు హాజరైన నిరుద్యోగులను ఎంపిక చేసుకుని స్పాట్ లోన్ నియామక పత్రం ఇవ్వనున్నారు అన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించి వారి కుటుంబాలలో ఆనందం నింపేందుకు తన వంతుగా గత సంవత్సరం ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగించి నియోజకవర్గంలోని యువతకు ఒక నమ్మకంగా, ధైర్యంగా ఉండనున్నామన్నారు. తమ అభ్యర్థన మన్నించి హెచ్ఆర్ కంపెనీ నిర్వాహకులు అనూషారెడ్డి సహకరించి ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని తెలుపుతూ నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పించే లక్ష్యంగా కొనసాగుతున్న తమ జాబ్ మేళాలను నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత అందరూ సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలలో వెలుగులు నింపుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ, మండల, పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జాబ్ మేళాను విజయవంతం చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పట్టణ ప్రజల నుంచి, గ్రామాల నుంచి తరలివచ్చిన నిరుద్యోగుల సమస్యలు, వారి కుటుంబాల తరఫు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీకు భగవంతుడు ఎల్లవేళలా మీకు ఇలాంటి బలం అంటే చేకూర్చాలి. మా వంతు ఇలాంటి నిరుద్యోగుల వాళ్ళకు ఎన్నో జాబ్లు అనేవి కొన్ని సమస్యలతో కూడుతున్నాయి. ఈరోజు మంచి చదువుకొని ఎంతో మా తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. ఇంకా అలాంటి ఆధారపడకుండా మా సొంతగా మాకు మీరు ఉద్యోగం కల్పిస్తారని మాకు ముందు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫు నుంచి మరియు ఈరోజు మాకే కాదు మా కుటుంబ సభ్యులందరికీ మీరు ఒక పెద్ద అండ, మాకు మీరు మా కుటుంబంలో ఒక అన్నలాగా మేము భావిస్తున్నాం అన్న. ఈ రోజే కాదు ఒక మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్, రాజన్న ఫౌండేషన్ చైర్మన్ ఆవుల రాజిరెడ్డి గారికి మరి యువతను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నర్సాపూర్ మరి చుట్టుపక్కల నియోజకవర్గాలు మెదక్ జిల్లా అయితేనేమి, సంగారెడ్డి జిల్లా అయితేనేమి, సిద్దిపేట జిల్లా అయితేనేమి, వివిధ ప్రాంతాల నుంచి మరి ఈ జాబ్ మేళాకు స్పందించి మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆన్లైన్ కాంపనీ ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి ఈ కార్యక్రమం మనం గత సంవత్సరం జూలై మంత్లో మనం స్టార్ట్ చేసినాం. చాలా మంది అంటున్నారు మన ప్రాంతంలో మనం జూలైలో స్టార్ట్ చేసినటువంటి మెగా జాబ్ మేళానే మన ప్రాంతంలో మొదటి జాబ్ మేళా. అది మీ అందరికీ కూడా తెలుసు, అవునా కదా? అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చదువుకొని కొన్ని ఉద్యోగాల లాగా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాగా, లేకపోతే ఏదైనా డిగ్రీ సంపాదించి ఉద్యోగాల కొరకు 1-2 ప్రయత్నాలు చేసి మరి రాకపోయేసరికి మన గ్రామాల్లో ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అయిపోయి మన చదువులు కానీ, మనకున్నటువంటి స్కిల్స్ కానీ మర్చిపోయే పరిస్థితి ఉన్నది. అందుకొరకే మనం గ్రామాల్లో మనకు ఉపాధి దొరకడం చాలా కష్టం. మన వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామాలు, మరి వేరే రకమైనటువంటి ఉపాధి లేనటువంటి గ్రామాలు, వ్యవసాయం మీద మరి భవిష్యత్తు ఎలా ఉందంటే మనకు పెరిగిన ఖర్చులు మన భవిష్యత్ దృష్ట్యా మరి ఖర్చులను భరించే పరిస్థితి లేదు. మరి మీరు కూడా సమాజంలో ఒక మంచి ప్రయోజకులుగా కావాలి, అందరితో పోటీ పడాలి. మరి రేపు మీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చి మీ కుటుంబాన్ని పోషించుకోవడం, తర్వాత మీ పిల్లల్ని కూడా భవిష్యత్తులో మంచిగా చదివించుకోవాలంటే ఈ ఖర్చులు అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో అవసరం ఉంటాయి. మరి గ్రామాల్లో ఉంటే మనకున్నటువంటి పనులు మనం చేసుకుంటుంటే మరి ఈ పరిస్థితి మీదే పరిస్థితి లేదు. కానీ అందుకొరకే ఈ జాబ్ మేళాల ఉద్దేశం ఒకటి ఏంటంటే కంపెనీలన్నింటినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి
మన ప్రాంతానికి తీసుకొచ్చి మీకు అందరికీ కూడా ఒక రకమైన మోటివేషన్ లాగా ఈ జాబ్ మేళాలో పాల్గొనే విధంగా చేస్తే మీరు కూడా ఉత్సాహంతో వచ్చి మన ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారనే ఒక చిన్న ఆశతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి దీనికి అమలు మనం మెగా జాబ్ మేళా తీసుకున్నాం. పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినాయి, పెద్ద ఎత్తున కూడా మన ప్రాంతం నుంచి అందరూ స్పందించారు. నా కార్యక్రమం ఏంటంటే మెగా జాబ్ మేళా అంటే ఏడాదికో 2 ఏళ్లకు చేస్తుంటారు చాలా మంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఒకసారి చేసి మర్చిపోతే ఏమవుతుందంటే మళ్ళా మీకు ఆ కనెక్షన్ పోతుంది. మీకు జాబ్ మేళాలకు నా ఎంప్లాయ్మెంట్ సెంటర్కు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు మీరు అందరూ వచ్చి మీకు కొంతమందికి ఉద్యోగాలు రాకపోయేసరికి వదిలేస్తారు. మళ్ళీ మెగా జాబ్ మేళా ఎప్పుడు పెడతారో తెలియదు. మళ్ళీ ఆ 1 year 2 years వరకు మీలో కూడా ఆసక్తి పోతుంది. అలాంటి ఆసక్తి పోవద్దు. మీకు రాజధాని సార్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా మళ్ళీ 2 ఏళ్లకో 3 ఏళ్లకో మాకు ఎంప్లాయ్ మళ్ళీ ఒక రకమైన జాబ్ మేళా నిర్వహిస్తారు. మెగా జాబ్ మేళా అంటే మెగా జాబ్ మేళా కాకపోవచ్చు, మరి ఇలాంటి జాబ్ మేళా కూడా కాకపోవచ్చు. రేపటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మినీ జాబ్ మేళాలు అంటే మినీ జాబ్ మేళా అంటే ఇలా ఫంక్షన్ హాల్ని తీసుకొని ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేదు. మీకు నిరంతరం ఎంప్లాయ్మెంట్ సెంటర్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు 200 మంది అయినా 300 మంది అయినా 2 ఏళ్లలో ఆ 200 మందికి 100 మందికి ఎంత ఎదురైనా సరే సంఖ్య ముఖ్యం కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కంపెనీల ద్వారా ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా మీకు ఆ కంపెనీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని మీ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది మన ఎంప్లాయ్మెంట్ సెంటర్. ఇంకొక ముఖ్య విషయం, చాలా మంది అనుకుంటారు నేను 2 సార్లు చేసినా కూడా రాలేదు అంటే, మీకు 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా రాలేదంటే మీకు ప్రత్యేకమైన అర్హత అంటే ఆ స్కిల్స్ ఆ డెవలప్మెంట్ చేసుకునే స్కిల్స్ లేకపోయింటే మీరు చదువుకుంటారు నా ఉద్యోగాలలో స్కిల్స్ లేకపోయింది. మరి ఆ స్కిల్స్ గురించి కూడా ఆలోచన చేసుకుంటారు. రేపటి నుంచి మనం చేసే ఈ నిరంతర ప్రక్రియలో మరి స్కిల్స్ ను డెవలప్ చేయాలనే ఆలోచనతో కూడా మన రాజన్న ఎంప్లాయ్మెంట్ సెంటర్ ప్రయత్నం చేయబోతుంది. దాని కొరకు మీరు ఎవరైతే ఎంప్లాయ్ మరి దానిలో పాల్గొంటారో మీ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. మీకు 2 సార్లు 3 సార్లు ఎందుకు రాలేదనే దాని మీద కూడా మేము ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి మీకు ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాం 2 సార్లు చేస్తాం 3 సార్లు చేస్తే ఎందుకు వస్తలేదు ఈ పర్టికులర్ పర్సన్ కానీ ఆ జాబ్ మరి ఈ కంపెనీ వాళ్ళు చెప్తారు కదా ఈ విద్యార్థికు ఈ నిరుద్యోగికో జాబ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది మనం కనుక్కుంటాం. అంటే ఈ స్కిల్స్ లేవు. మరి ఏం చేస్తే ఈ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు అంటే అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కొరకు మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా రాజన్న ఎంప్లాయ్మెంట్ సెంటర్ తీసుకోబోతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక ఉద్యమంగానే భావిస్తున్నాను. ఇది నా రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది కేవలం మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు పని చేయాలనేటువంటి ఆలోచన కల్పించుకోవడం, వాళ్ళు కూడా సమాజంలో పోటీ పని నేర్చుకోవాలనే ప్రయత్నం కొరకు నేను చేస్తున్నటువంటి కృషి. కాబట్టి మీరందరూ కూడా ఒక పాజిటివ్ మైండ్ తో ఇక్కడ చెల్లండి. ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగం రాకపోయినా వెళ్ళండి. ఎందుకంటే మీకు ప్రతి 2 నెలల కోసం ఇప్పుడే నేను జూలై మాసం నుంచి ఇప్పటివరకు ఎంత తగ్గిస్తున్నానంటే నేను ఆలోచన చేస్తాను. పెట్టుకుంటున్నామా లేకపోతే ఇలాంటి కార్యక్రమం చేద్దామని ఆలోచన చేశాను. మీరందరూ కూడా ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నాకు సంబంధం మరి ఈ రాజకీయ ఎంప్లాయ్మెంట్ సంబంధం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఎప్పటికప్పుడు మీకు జాబ్ రాకుండా కూడా ఏదో ఒక దశలో జాబ్ వచ్చే విధంగా నేను చేపట్టడమే నా లక్ష్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ సెంటర్ నడపాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. మీరు కూడా మీ గ్రామాల్లో మీతో పాటు ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో పోటీ పడి పనిచేయాలనుకుంటున్నారో సమాజంలో మీరు ఒక గొప్ప పౌరులాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీకు వాళ్ళందరికీ కూడా మీరు కూడా చెప్పండి. రాజన్న ఎంప్లాయ్మెంట్ సెంటర్ మనకు అండగా ఉంటుంది. రాజన్న ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా మనం ఇయ్యాలి కాకపోతే రేపైనా ఉద్యోగం
సంపాదించవచ్చు. కేవలం నీకు కావాల్సినది ఒకటే ఒకటి, పాజిటివ్ ఆలోచన. నాకు ఉద్యోగం వస్తుంది, నేను ప్రయత్నిస్తా, నేను కష్టపడతా, మనకు రాజశేఖర అండగా ఉండాలని ఆలోచన మీరు మైండ్లో నింపుకోండి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీ కమ్యూనికేషన్ ద్వారా ఇలా సోషల్ మీడియా ఉంది, ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉంటారు, అందరూ కూడా పార్టిసిపేట్ గమనండి. ఇంకా కాదు మన ఉమ్మడి జిల్లాలో ఎక్కడున్నా సరే, ఇంకా ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఈ అవకాశం కేవలం మన ప్రాంతాన్ని కాదు, మన వ్యక్తులకే కాదు, మనందరికీ ఎవరైతే ఉద్యోగాలకు చూస్తున్నారో వాళ్ళందరి కొరకు తీసుకోబడినటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని, మీకు ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంలో నేనే కాదు, ఇంకా ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళు, సామాజికవేత్తలు, ఇక్కడ రాజకీయ మున్సిపల్ చైర్మన్ ఆయన ఎప్పుడు అడిగినా మీ కొరకే ఇలాంటి సమావేశాల కొరకు, జాబ్ మేళల కొరకు, మరి ఫంక్షన్లు చేయడం, భోజనాలు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, సీనియర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఎక్కడ కూడా రాజకీయాలకు తావులేకుండా వచ్చి మీరందరూ ఆశీర్వాదం మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో ఇలాంటి ఆలోచనతో పెద్ద మనుషులు వచ్చిందంటే మీరు కూడా పాజిటివ్గా ఆలోచనతో ఉద్యోగాలు కొట్టాలి అనే సంకల్పంతో మీరు పనిచేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మా కే మహేశ్వరి జూనియర్ అసిస్టెంట్ గా నెట్ప్లస్ లో ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈమెకు నెలకు 13,000 రూపాయల జీతంతో పాటు ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్. అందరూ ఒకసారి బియాండ్స్ చెప్పాలి. అమ్మా నీకు ఇది మొదటి ఉద్యోగం, ఇది మొదటి ఉద్యోగం, మంచిగా శ్రద్ధతో చేసుకో. ఇంకేమన్నా ఎక్స్ట్రా స్కిల్స్ అవసరం ఉంటే నీ అర్హత, నీ విద్యా, నీ ఏం కాలేదు, ఇంకా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ఇంకా ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే కూడా రాజన్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా నువ్వు నేర్చుకోవచ్చు. ఇంకా పై ఉద్యోగాలు కూడా ఇదే రాజన్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ మీకు కల్పిస్తుంది. అట్లా నిరంతరం డెవలప్ చేసుకుని ఇంకా పై ఉద్యోగాలకు, ఇంకా పెద్ద ఉద్యోగాలకు చేరుకోవాలి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనకి లంచ్ ఉంటుంది ఇక్కడ. లంచ్ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు రాజన్న చేతులు అపాయింట్మెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అడ్వైజర్ మీకు 16,000 సాలరీ, సాలరీ విధంగా మళ్ళీ చెప్పండి. సార్ చెప్పు మళ్ళీ చెప్పు. అందరం ఉద్దేశించి ఈరోజు సాధన ద్వారా మాకు జాబ్ దొరికింది. నువ్వు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జస్ట్ జాబ్ వచ్చింది. నీకు నెలకు శాలరీ 23,000 రూపాయలు. ఇంకా జరుగుతుందా? ప్రసాద్ గారు
సార్ కంగ్రాచులేషన్స్. అసలు పంపలు కంగ్రాచులేషన్స్. మీకు అపోలో ఫార్మసీ 13,000 ప్యాకెట్. సంబంధించిన కంపెనీ నేమ్స్ బోర్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీ క్వాలిఫికేషన్ తగ్గ కంపెనీలను ఎంచుకొని అడ్మిట్ ఫామ్ ఫిల్అప్ చేసుకున్న తర్వాతనే లోపలికి ఎంట్రీ చేయడం జరుగుతుంది. మీకు నచ్చిన 4 కంపెనీలు నలభై నుండి 60 వరకు వెళ్ళాల్సిందిగా ఫోటోగ్రాఫర్ మహేష్ ఇక్కడ ఉన్న దయచేసి అఖిల ఎం కీర్తి అమ్మ ఎం కీర్తి అక్షయ బి అక్షయ పి అక్షయ కంగ్రాచులేషన్స్ అమ్మా. మీకు జస్ట్ లో మంత్ 21,000 సాలరీ. పి అఖిల ఆప్టివల్ కంపెనీలో వచ్చిందమ్మా. సార్ మెడి ప్లస్. షేరి అఖిల మెడ్ ప్లస్ లో షేరి అఖిల ప్లస్ లో వచ్చింది మీకు. తర్వాత మరకండి జయంతి మెడ్ ప్లస్. కంగ్రాచులేషన్స్ అమ్మా. వర్కల అఖిల రెడ్ ప్లస్. వర్షిత కంగ్రాచులేషన్స్. సదా రెడ్ ప్లస్. కంగ్రాచులేషన్స్. రుచిత రెడ్ ప్లస్. సాత్విక రెడ్ ప్లస్. Congratulations.
నవీన్ హెచ్ఆర్ కోలు కంగ్రాచులేషన్స్ 18,000 8200 టోకెన్ నంబర్ 8200 ఇంటర్వ్యూ గెలవచ్చు 8200 దుర్గాప్రసాద్ జస్టేలో దుర్గాప్రసాద్ కంగ్రాచులేషన్స్ జాబ్ 23,000 per month salary. Sirisha congratulations. Surendra congratulations. Kavita Akila పొలిటికల్ లీడర్లు అందరూ జర మనం బయటకు పోదాం. మాట్లాడతారా ఎవరైనా మాట్లాడతా కూడా మాట్లాడిస్తారు Just 23,000 is salary. హలో అండి, నమస్తే. ఈరోజు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ఆవుల రాజిరెడ్డి గారు ఏదైతే జాబ్ మేళా నిర్వహిస్తున్నారో గత సంవత్సరం కూడా నిర్వహించున్నారు. ఆ తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా నిర్వహిస్తున్నారు, రెండోసారి. ఈ జాబ్ మేళాలో సుమారు ఇప్పటి వరకు మేము చూసిన కాడికి స్టార్టింగ్ నుంచి ఒక 40-50 మంది వరకు వీళ్ళు జాబ్స్ పొందినారు. హెచ్ఆర్కో కంపెనీ ఆధ్వర్యంలో సహకారంతో నిర్వహించబడుతున్న ఈ జాబ్ మేళాలో మీరు ఈ జాబ్లు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిద్దరి అభిప్రాయాలు, వాళ్ళ సంతోషాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏమమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చదువుతున్నారు, జాబ్ గురించి మీరు చేసిన ప్రయత్నం ఏంది గతంలో, తర్వాత ఈ రోజు మీరు జాబ్ పొందిన దానికి మీ సంతోషము తెలపడానికి పోతున్నాం మేము ఆర్సీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజిరెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు. చాలా మందికి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. నాకు జస్ట్ డైల్ లో 21,000 శాలరీ ప్యాకేజ్ తోని నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరుద్యోగిగా మీరు చేసిన ప్రయత్నాలు? చాలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళాను కంపెనీస్ కి, కానీ ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు. నా పేరు అక్షయ, వెల్దుర్తి మండల్ నుంచి వచ్చాను. రాజిరెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్స్. మేమిద్దరం సిస్టర్స్, ఒకే కంపెనీలో జాబ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 21,000 ప్యాకేజ్ తోని ఇద్దరికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా లాంటి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నందుకు. మీ పేరు? సురేందర్. ఎక్కడి నుంచి వచ్చారు? దేవులపల్లి విలేజ్. దేవులపల్లి. మీకు ఇక్కడ ఇప్పుడు ఈ జాబ్ మేళలో మీరు అపాయింట్ చేసుకున్నారా? అవును, అపాయింట్ చేసుకున్నాను. ఒక నిమిషం చెప్పండి, మీరు
పొందిన జాబు అంతకుముందు నిరుద్యోగిగా ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, ఏమేం ప్రయత్నాలు చేశారు జాబ్ గురించి, ఈ రోజు ఈ జాబ్ పొందడానికి నీకు సంతోషం ఉన్నదా? ఆ సంతోషాన్ని నువ్వు ఏ రకంగా వ్యక్తీకరిస్తే? ఇంత ముందు అట్లా వేకెన్సీ కోసం ఏమి చేయలేదు, నేను ఏమి స్పెండ్ చేయలేను. ప్రస్తుతానికి అయితే నేను ఒక జాబ్ మీద చూసిన నెంబర్ ఉంది ఆల్రెడీ, స్టేటస్ చూసి జాబ్ మీద ఏదైనా జాబ్ కొడదామనేసి కసి తోటి అగ్రికల్చర్ అనేది మనకి ఇష్టం, అగ్రికల్చర్ పర్సన్ మనకి ఇష్టం కాబట్టి ఇందులో మనకు ఇదే అగ్రికల్చర్ దాంట్లో మనకి జాబ్ కొట్టాలనేసి ఆ పట్టుదల స్కిల్ ఉందా? స్కిల్ ఉంది, వ్యవసాయం మీద పట్టుదల బాగుంది కాబట్టి. ఇప్పుడు ఏం జాబ్ మీరు? అది వ్యవసాయం మీద ట్రేడర్స్, వ్యవసాయం కంపెనీ శ్రీ ఫర్టిలైజర్స్. దీంట్లో మీరు ఏం పని చేయాల్సి ఉంటుందో? వ్యవసాయం గురించి ఫస్ట్ అయితే ఇప్పుడు వ్యవసాయం గురించి ప్రారంభ వేతనంగా తర్వాత 2 months తర్వాత మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటుంది. హ్యాపీ ఫీల్ అయితే ఎక్కడి నుంచి ఏ గ్రామం? కౌడిపల్లి మండల్, గలపల్లి విలేజ్, మెదక్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు, తర్వాత ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత చదువుకున్న తర్వాత నిరుద్యోగిగా మీరు 1-2 సంవత్సరాలు ఏమైనా లేకపోతే కాలేజ్ బయటకు రాగానే చదువుకొని బయటకు రాగానే ఈ జాబ్ మేళలో మీకు అవకాశం దొరికిందా? తర్వాత ఇప్పుడు ఇక్కడ దొరికిన జాబు, దాని శాలరీ, తర్వాత మీకు సంతోషం, కృతజ్ఞతలు ఈ జాబ్ మేళ నిర్వాహకులకు మీరు మీ తోచినట్టు చెప్పండి. నా నేమ్ నిహారిక, నేను గ్లాండ్ ఇన్స్టిట్యూట్ కాలేజ్లో చదువుతున్నాను. నేను నర్సాపూర్ నుంచి వచ్చాను. సో ఇక్కడ మేము పార్టిసిపేట్ చేసాము, 2 కంపెనీస్లో పార్టిసిపేట్ చేసాము, లైక్ అరబిందో అండ్ మెట్ప్లస్. ఆ రెండిట్లో ప్లేస్ అయినాము, ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ప్రెసెంట్గా. ఇంకా 3 months అయిపోతుంది, అంటే ఎడ్యుకేషన్ అయిపోక ముందుకి జాబ్ అనేది వచ్చింది. సో మేము ఎక్కువ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ జాబ్ లోకి జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జాబ్ మేళ నిర్వాహకులు థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఇలా అరేంజ్ చేసినందుకు ఆవుల రాజిరెడ్డి సార్ కి చాలా థ్యాంక్స్ సార్. చాలా యూత్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఒక నిమిషం. నా పేరు కీర్తి, నేను గ్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజ్ నుండి వచ్చాను. ఇక్కడ మాకు అరబిందోలో ఇంకా మెట్ప్లస్ లో జాబ్ వచ్చింది, ఆఫర్స్ లెటర్స్ ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మాది కంప్లీట్ అవ్వకున్నా సరే కానీ మాకు జాబ్స్ వచ్చాయి ఇక్కడ, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆవుల రాజారెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ. చాలా మందికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ, దానికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మంచి సమ్మేళనాలు ఈ సమాజంలో ఇప్పుడు ఏంటంటే చాలా అవసరమైన విషయము. దీన్ని సరైన విషయంగా గుర్తించి దీని ప్రాధాన్యతను గుర్తించి ఆవుల రాజిరెడ్డి గారు ఏదైతే జాబ్ మేళ నిర్వహణ తీసుకుంటున్నారో కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి, అది తప్పకుండా ఎంతో మంది కుటుంబాలలో జీవితాలలో వెలుగులు తెస్తుందని చెప్పేసి మేము అక్కడ చూస్తున్నాం. ఈ జాబులు లేక నిరుద్యోగులుగా సమాజంలో ఎట్లుంటుంది పరిస్థితి? ఎంతసేపు ఫోన్లు అవి ఇవి టైంపాస్ గేమ్లు టీవీలు చూసుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోయి జీవితాలు కుటుంబాలు అన్ని కూడా ఆగమైపోతున్న పరిస్థితిలో వాళ్ళకు చదువుకుంటున్న పరిస్థితుల్లోనే జాబులు వచ్చే అవకాశాలు కూడా కొందరికి దొరుకుతున్నాయి. తర్వాత బయట కూడా ప్రయత్నం చేసిన సందర్భాలలో కూడా కొంతమందికి ఇక్కడ అవకాశాలు దొరకడం సంతోషం. ఏదైనా కానీ మొత్తానికి ఒక ఉపాధి ఒక కుటుంబానికి అది బలపరుస్తుంది. ఈ జాబ్ మేళా అనేది విజయవంతమైంది అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఏం సందేహం లేదు. తప్పకుండా ఇలాంటి కార్యక్రమం తీసుకున్న వారు ఎవరైనా కానీ ఆవుల రాజిరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వారికి మన ఆర్సీ న్యూస్ తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం, అభినందనలు కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.